జీవితంలో పైకి రావాలన్నా బాగా సంపాదించాలన్నా వ్యాపారమే సరైన మార్గమని చెబుతుంటారు. అయితే ఏ వ్యాపారమైనా కొంచెం కొంచెంగా వృద్ధి చెందుతూ లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ లిక్కర్ వ్యాపారం అలా కాదు. లక్కుండాలే కానీ రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం ఎక్సైజ్ శాఖ నిర్వహించిన లాటరీ ప్రక్రియ కొందరు అదృష్టవంతులను రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేసిందట. 3 లక్షల పెట్టుబడితో దరఖాస్తు చేసుకున్న వారు లైసెన్స్ రాగానే భారీ ధరలకు అమ్మేస్తున్నారట. అనుభవం లేని వారు చిన్న సిండికేట్లు కూడా ఈ వ్యాపారంలో భారీగా లాభపడుతున్నారట. కోట్లు వెనకేసుకుంటున్నారట. ఇంతకీ లిక్కర్ సిండికేట్లు ఎలా చక్రం తిప్పుతున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. లిక్కర్ వ్యాపారంలో కొత్త ట్రెండ్ మొదలైంది. నిబంధనలకు వ్యతిరేకమైన వ్యాపారులు లెక్క చేయడం లేదు. లైసెన్సుల మాటన కొత్త దందా జరుగుతోంది. కొత్త దుకాణాలకు లైసెన్సులు జారీ అవుతున్న వేళ ఈ కొత్త వ్యాపారం బయటకొస్తోంది. లాటరీ వచ్చి దుకాణాన్ని దక్కించుకున్న వారికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. భారీ అమ్మకాలు సాగే ప్రాంతాల్లో వీరికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలో సంచలనంగా మారుతోంది. ఎక్కువ షాపులుంటే బిజినెస్ భారీగా ఉంటుంది. మద్యం కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తాయి. ఆఫర్లు ఇవ్వని కంపెనీల బ్రాండ్లను వ్యాపారులు పక్కన పెట్టే అవకాశం ఉండడంతో సిండికేట్ల డిమాండ్లకు చాలా కంపెనీలు తలగ్గుతాయి. అందుకే ఎక్కువ షాపులను దక్కించుకునే ఉద్దేశంతోనే కొత్త వ్యాపారులతో సిండికేట్ల బేరసారాలు మొదలుపెట్టాయి. లాటరీలో వైన్ షాపుల్ని దక్కించుకున్న వాళ్ల నుంచి షాపులను సొంతం చేసుకునేందుకు లిక్కర్ సిండికేట్లు రంగంలోకి దిగాయి. ప్రధానంగా అనుభవం లేని కొత్త వారిని సంప్రదిస్తూ వారితో బేరసారాలు జరుపుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత మద్యం దుకాణాల 2 ఏళ్ల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. కొత్త దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానించిన ఎక్సైజ్ శాఖ ఇటీవల లాటరీ పద్ధతిలో కేటాయింపులు కూడా చేసింది. కాగా ఈసారి దరఖాస్తు చేసిన వారిలో షాపులు దక్కించుకున్న వారిలో లైసెన్సు మరొకరికిచ్చి సొమ్ము చేసుకుందామనే వారు ఎక్కువయ్యారు. 80 లక్షల నుంచి 1,50,00,000 లక్షల వరకు మరొకరికి లైసెన్సు ఇచ్చేస్తున్నారు. కోర్టు చెల్లించి లైసెన్స్ తీసుకుంటున్న 2 ఏళ్లలో అంతకు 5 ఖచ్చితంగా సంపాదించుకోవచ్చని అసలైన వ్యాపారులు కాసులు కుమ్మరించేందుకు సిద్ధమైపోతున్నారు. ఈసారి టెండర్లు దాఖలు చేసిన వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, అందున మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క దుకాణాన్ని 1 కోటి నుంచి 1,50,00,000 చొప్పున వందల సంఖ్యలో లైసెన్సులను అద్దెకిచ్చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోనూ ఒక్కో దుకాణం అమ్మకం స్థాయిని బట్టి 80,000 నుంచి కోటికి అమ్మేస్తున్నారు. వేరే వాళ్లకు అద్దెకిచ్చినందుకు అందులో వచ్చే లాభంలో సగం వాటాతో పాటు అదనంగా తక్షణమే లక్షలు గుడ్ విల్ గా ఇచ్చేస్తున్నారు. 3 లక్షలు పెట్టి దరఖాస్తు చేసుకోగా లాటరీలో దుకాణం వచ్చిన వారిలో కొందరు 1,10,00,000కు పాత సిండికేటుకు ఆ లైసెన్సును అమ్మేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా పలు జిల్లాల్లో లైసెన్సులు వారి పేరు మీదనే కొనసాగిస్తూ అద్దెకివ్వడం, ఎక్కువ రేటుకు 2 ఏళ్ల పాటు రాసివ్వడం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. లైసెన్స్ మంజూరు సమయంలోనే నిబంధనల్ని స్పష్టం చేస్తారు. అయినా లోపాయికారిగా ఈ తరహా వ్యాపారాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సిండికేట్లకు ఆశించిన స్థాయిలో షాపులు దక్కకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రభుత్వం ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో దరఖాస్తుదారులకు వ్యాపారానుభవం ఉందా లేదా, సరుకు కొనే శక్తి ఉందా లేదా అనే కనీస అర్హతల్ని కూడా పరిశీలించకుండా దరఖాస్తులు స్వీకరించి లాటరీ నిర్వహించారు. దీంతో లాటరీ తగిలితే లైఫ్ సెట్ అవుతుందని ఆశించిన గృహిణులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే లైసెన్స్దారు స్థానంలో మరొకరు వ్యాపారం చేయడం ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. ఈ విషయం తెలిసినప్పటికీ ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు దుకాణంలో ఏదైనా దుర్ఘటన జరిగితే మాత్రం బాధ్యత వహించాల్సింది అధికారిక లైసెన్సుదారుడే అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.